శ్రీధర్మశాస్త్ర సేవా సమితి వారి ఆధ్వర్యంలో అయ్యప్పలకు, భవానీలకు, శివస్వాములకు 10వ రోజు అన్నప్రసాద వితరణ కార్యక్రమం నిర్వహించడం ఎంతో శుభకరమని జాగు మల్లేశ్వరరావు, అడ్డగర్ల రాము, ముసం ఈశ్వరరావు, జాగు బాబురావు, వెన్నకోట రమేష్, పులప రామకృష్ణ అన్నారు. శుక్రవారం మిథిలానగర్లో అన్నప్రసాద వితరణ కార్యక్రమం నిర్వాహకులు జాగు మల్లేశ్వరరావు, అడ్డగర్ల రాము, ముసం ఈశ్వరరావు, జాగు బాబురావు, వెన్నకోట రమేష్, పులప రామకృష్ణ మిత్ర బృందం ఆధ్వర్యంలో నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ కార్తీక మాసం మొదలుకొని వచ్చే నెల 25వ తేదీ వరకు అయ్యప్పలకు, భవానీలకు, శివస్వాములకు అన్నప్రసాద వితరణ కార్యక్రమం నిర్వహించడం ఎంతో సంతోషాన్ని కలిగిస్తుందని ఈ సందర్భంగా వారు అన్నారు. ఈరోజు అన్నప్రసాద వితరణ దాత ఆకన కనకారావు, శ్రీమతి వరాలమ్మ, నున్న నాగేశ్వరరావు, శ్రీమతి మాణిక్యం, కోసూరి బాబురావు, శ్రీమతి దుర్గా దంపతులచే అన్నప్రసాద వితరణ కార్యక్రమాన్ని నిర్వహించామన్నారు. ఎంతో పవిత్రమైన కార్తీక మాసంలో ఇటువంటి కార్యక్రమం నిర్వహించడం శుభపరిణామమని అన్నారు. ఈ కార్యక్రమంలో అయ్యప్పలు, భవానీలు, శివస్వాములు ఈ అన్నప్రసాద వితరణ కార్యక్రమంలో పాల్గొన్నారు. దేవేపాదం స్వామిపాదం అయ్యపాదం భగవానే భగవతియే ఈశ్వరనే ఈశ్వరియే దేవనే దేవియే శక్తనే శక్తియే స్వామియప్ప శరణమప్ప శరణమప్ప వందోమప్ప వణక్కమప్ప ఇల్లాడి వీర వీరమణికంఠ రాజాదిరాజ రాజా కుమార పంబా బాల మందల రాజా స్వామియే అయ్యప్పో పల్లికట్టు తిరుముడిగట్టు. స్వామి శరణమయ్యప్ప. శ్రీ ధర్మశాస్త్ర సేవా సమితి ఆధ్వర్యంలో సితార సెంటర్, మిథిలానగర్, రాజుగారి ఫ్లాట్ నందు అయ్యప్పలకు, భవానీలకు, శివస్వాములకు మధ్యాహ్నం పూట అన్నప్రసాదం సమర్పిస్తున్నాం స్వామి. గత 10 రోజులుగా ఈ కార్యక్రమం జరుగుతుంది. ఈ రోజు 10వ రోజు స్వామి. ఈ కార్యక్రమం చాలా సంతృప్తికరంగా స్వాములు చాలా బాగా వస్తున్నారు, చాలా బాగా అన్నప్రసాదం స్వీకరిస్తున్నారు స్వామి. ఈ రోజు ఈ అన్నప్రసాదం సమర్పించిన వారు వీళ్ళు ముగ్గురు మా సిస్టర్స్ స్వామి. వాళ్ళ ముగ్గురు కలిపి ఈ రోజు ఆ స్వాములకి అన్నప్రసాదం సమర్పిస్తున్నారు. ఈ రోజు సమర్పిస్తున్నారు ఆకన కనకారావు, వరాలమ్మ దంపతులు, మరియు నున్న నాగేశ్వరరావు, మాణిక్యం దంపతులు, కోసూరు బాబురావు మరియు దుర్గా దంపతులు స్వామి. వారికి అందరూ మన ఈ స్వాములు అందరూ కలిపి వాళ్ళకి ఆశీర్వాదం ఇవ్వాలని చెప్పి కోరుకుంటున్నాం స్వామి. ఓం శ్రీ స్వామియే శరణమయ్యప్ప. Like, subscribe and press the bell icon for new updates.